సారీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. నైస్ అంటే వాళ్ళు తాగినవి కాదు, ఇక్కడ వచ్చి తాగి పడేసిన వాళ్ళే క్లీన్ చేస్తున్నారు వాళ్ళు. ఓ మ్యాన్, చూద్దాం మనది ఎట్లయితుందా. ఈజీ సాగర్ లేక్ ఏంటంటే ఇది జీడిమెట్ల సైడ్ ఉంటుంది. అంతే, హారన్ కొడితే మన వాళ్ళు పట్టించుకోరు, మనం ఇట్లా థ్రోటల్ ఇస్తే అప్పుడు ఇస్తారు. సీవేస్ యాక్టివేట్ చేసేద్దాం, ఇంకా డైరెక్ట్ బైక్ వేసుకొని వెళ్ళిపోదాం లోపలికి. సో గైస్, మనమైతే యూటీఎంకి వచ్చేసినాం. యూటీఎం అండర్ ద నూన్. ఇక్కడ ఇది గట్కేసర్ రూట్లో మనకి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ఉంటుంది కదా, సర్వీస్ రోడ్ గట్కేసర్ లెఫ్ట్ సైడ్కి, గట్కేసర్ నుంచి ఇంకా ఇది లోపలికి ఉంటుంది. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికంటే, 2-3 ఉంటుంది. సో బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది అసలు మొత్తం. ఇక్కడ కంప్లీట్గా చూసినట్టయితే చూడండి, మొత్తం వాటర్ ఉంది. సో ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో కానీ వచ్చి వీకెండ్లో చిల్ కావచ్చు. నాట్ ఈవెన్ వీకెండ్, మీరు వీక్ డేస్లో కూడా వచ్చి చిల్ కావచ్చు. సో ఇదన్నమాట. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మనం అక్కడ చెరువు ఉంది కదా, అటు లెఫ్ట్ సైడ్, అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నాయి చెట్లు, అక్కడ సైడ్ వెళ్తాం మనం. క్రేజీ ఉంది అసలు లొకేషన్ చెప్పాలంటే. పక్కా విజిట్ చేయండి, ఎవ్వరు అసలు బోర్ ఫీల్ అయ్యారు, ఎందుకంటే ఇన్ని చెట్ల మధ్యలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఇట్లా ఏం దొరకదు, అన్నీ మనమే తెచ్చుకోవాలి, సిటీలో తెచ్చుకోవాలి. ఇది సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. మనకి ఇక్కడ గట్కేసర్ దగ్గర కూడా ఉండదు, ఏముండదు అసలు. ఇంకా మనకేమైనా కావాలనుకుంటే మినిమం ఒక 10 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఇక్కడ నుండి. ఇది హిల్ క్లైంబ్ రేస్లో మనకి కారు ఉంటుంది కదా, అప్ డౌన్ అట్లా అప్ డౌన్ అవుతుంది మొత్తం. ఇట్లా చేస్తే బాగానే ఉంది, బట్ కింద తగులుతుందేమో అని భయం అవుతుంది. సో ఫైనల్గా అయితే మనం వచ్చేసాం లొకేషన్ దగ్గరికి. ఇందాక మనం అక్కడ సైడ్ ఉండే, అక్కడ సైడ్ నుంచి ఇక్కడ సైడ్ వచ్చేసినాం. ఇటు నుంచి ఇటు ఎంత దగ్గర ఉన్నది, కానీ అంతా తిరిగి రావాల్సి వచ్చింది. మొత్తం స్మోక్ వచ్చేసింది. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఇంత బర్నౌట్ కొట్టినా. సో చూద్దాం వీడియో ఎట్లా వచ్చిందో. నా దగ్గర అంత మనీ కూడా లేదు. ఈ టైర్ గోన్ ఆఫ్.
చూద్దాం వెయిటింగ్ ఫర్ ద వీడియో. బాగా వచ్చింది వీడియో నీది కూడా బాగానే కొట్టినావు బ్రో. నువ్వు కూడా ఇది ఏంది ఫుల్ వచ్చింది. నేను చూసి వాడు కొట్టి నీకు ఇంకొస్తుంది ఆగిగో చూడు. ఇది చూసినావా స్లో మోషన్ చేసుకో ఇక్కడ కథం అయిపోతుంది. బాగానే వచ్చింది ఇది కూడా. ఆయన ఏమంటే జర ఎక్కువ కొట్టిండు ఎక్కువసేపు కొట్టిండు నువ్వు ఆపేసినావు అంతే. మనకు ఒక ఇన్కమ్ ఉంటే నేను ఇప్పుడే బ్లాక్ చేస్తుండే. ఈయన బ్లాక్ స్టార్తో పోతుండే సీదా డైరెక్ట్. అదొక కూడా బ్లాగ్ అది కూడా ఒకటి. पानी में चले पानी भाई आजा. సో గైస్ ఇదన్నమాట వ్లాగ్ అయితే. అండ్ ఇక్కడ ప్లేస్ చూసుకున్నట్టయితే మొత్తం చిల్లు ఉంది, మొత్తం ఇంకా వాటర్ అండ్ చెట్లు ఇట్లా చల్ల ఉన్నది. మీరు ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేయొచ్చు మంచిగా వీకెండ్ టైమ్స్లో అన్నా వీక్ టైమ్స్లో అన్నా. వీకెండ్స్లో ఏంటంటే పబ్లిక్ ఉంటారు, నాట్ మచ్, కొందరు ఉంటారు. ఇంకా మనం వీక్లో చూసుకుంటే వీక్ డేస్లో చూసుకుంటే ఎవ్వరు ఉండరు అసలు. చిల్ అంటే చిల్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇట్లా మీరు ఫుడ్ కానీ ఏదన్నా బాటిల్స్ ఇట్లా డ్రింక్ బాటిల్స్ ఇట్లా తెచ్చుకుంటే తాగి ఇక్కడ వలగొట్టి ఆగమాగం చెయ్యకండి. ఇందాక వాళ్ళు ఒక గ్యాంగ్ వచ్చారు సోషల్ సర్వీస్ అంటే అన్నీ ఇక్కడ తాగి పడేసిన వాళ్ళందరి అంటే అందరు తాగి పడేసి ఇక్కడ వలగొట్టేసి వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళు అక్కడ పడేస్తున్నారు. సో వాళ్ళు చేసింది మంచి పనే. కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం అంతా అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఇట్లాంటి నేచర్ని పాడేయొద్దని అదొకటి. సో ఇంకా మనం బైక్ పైకి వెళ్ళిపోయి ఇంకా సర్వీస్ రోడ్ కాంచెలి బ్లాగ్ ఎండ్ చేసేద్దాం ఇంకా. సో ఇట్స్ టైమ్ టు లీవ్ ద ప్లేస్. సో ఫుల్ ఎంజాయ్ చేసినుండే అండ్ వీడియోస్ ఇట్లా అన్ని రీల్స్ మస్తు వచ్చినాయి. ఇది వ్లాగ్ ఇంకా ఈ సండే వ్లాగ్ ఇది. నా ఇంకా 2 వ్లాగ్స్ పెండింగ్ ఉన్నాయి సండే వ్లాగ్స్. ఇది జీటీఏలో పోయినట్టుంది. మ్యాన్ బైక్ ఫ్రంట్ టైర్ అనేది ఇట్లా పాప్ అవుతుంది, బైక్ లేస్తుంది. మాకు లేదా బాయ్ 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 మాకు లేదా బాయ్ అనుకున్నా, బాయ్ చెప్తుంది. మంచి పాప. ఈ బ్లాక్ ఎంటీ ఆ ఎంటీతో కంపేర్ చేసుకుంటే ఈ బ్లాక్ ఎంటీ మస్తుగా అనిపిస్తుంది తెలుసా అసలు. సో ఇట్స్ లుకింగ్ ప్రిటీ గుడ్. మనకి ట్యాంక్ ఫినిషింగ్ కానీ అదంతా కొంచెం ఇట్లా మోడల్ డిఫరెంట్గా ఉంది, లైక్ ఒక షేప్లో ఉంది అది. సో నేను బర్న్అవుట్ కొట్టినుండే అండ్ జస్ట్ నార్మల్గా కొట్టినా బికాస్ అంత మంచి టైర్ని ఎందుకు ఇప్పుడే మొత్తం గ్రిప్ మొత్తం పోయిన తర్వాత అప్పుడు కొడితే అయిపోతుంది. లేదా నీ దగ్గర మనీ ఫుల్ ఉన్నాయి, ఏం కాదు టైర్ పగిలిపోయినా నడుస్తుంది నాకు అనుకుంటే యూ క్యాన్ ఈజీలీ. ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు, విజిట్ చేయొచ్చు మంచిగా. अरे क्या है रे भाई, किधर से जाना? ఈజీగా స్క్రాచెస్ పడతాయి. లైక్ మన దానికి ఏ ప్రొటెక్షన్ పీపీఎఫ్ ఇట్లా ఏం లేదు కదా.
ఇవి కొంచెం చిన్న చిన్న చెట్లు అంటే ఓకే, ఇందాక అక్కడ ఆగింది ఓకే సేఫ్. ఇంత తొందరగా పోవడానికి రీజన్ ఏంటంటే వాటర్ లేవు. నైస్ లొకేషన్. जंप इधर से मारेंगे चल डायरेक्ट ఇక్కడ నుంచి అక్కడ జంప్ అంట. ఇక్కడ నుంచి మంచి వ్యూ ఉంది, కాకపోతే ఎండ కొడుతుంది. ఈవినింగ్ టైంలో అయితే ఓకే. మనమైతే అక్కడ ఉండే కదా ఇందాక. ఏ काम कर दो ऐसा क्या बोलते, ఇందాక కొట్టామంటే కొట్టలే, ఇప్పుడు కొడుతున్నావు. నా లెక్క కొట్టాలా, జస్ట్ 10 seconds అంతే. ఫ్రెండ్స్తో అన్న ఫ్యామిలీతో అన్న వచ్చి ఇక్కడ ఏమంటారు కుక్ చేసుకుంటే ఇంకా వేరే ఫీల్ ఉంటుంది. क्या बोल रहे हैं अंकल, आराम से चलो बेटा बोल रहे. అసలు ట్రాక్షన్ ఏబిఎస్ ఆన్ అయ్యేసరికి ఇంకా ఏం పని చేయట్లేదు అసలు. ఆల్మోస్ట్ ఎంటీకి హిట్ అవుతుంది అనుకున్నాను నేను. థ్యాంక్ గాడ్ కింద వల్లే ఇంకా भागा है पर मेरा बैलेंस आउट हुआ उधर, गाड़ी वन साइड हो गया. कुछ नहीं ऑल ओके. మనకేమైతుంది చెప్పు. సో ఈ వ్లాగ్ ఇంకా మ్యాక్స్ ఈవినింగ్ వరకు అప్లోడ్ చేస్తా. మ్యాక్స్ ఒక 3-4 o'clock ఆ టైం వరకు అన్నా కావచ్చు, లేదు అంటే ఆర్ఎల్స్ టుమారో మండే ఆర్ ట్యూస్డే. ఇంకా ఇప్పుడు చాలా ఫ్లిప్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి, రీల్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇది ల్యాప్టాప్లోకి ఎడిట్ చేసే అంత స్కోప్ లేదు నాకు. నా ల్యాప్టాప్లో 4K వీడియోస్ సపోర్ట్ చేయట్లే, ల్యాగ్ అవుతుంది. దట్స్ ద రీజన్ బ్లాగ్ అనేది లేట్ అవుతుంది అని చెప్పడం. సో ఇంకా గైస్ నెక్స్ట్ మోటో బ్లాగ్లో కలుద్దాం. సైలెన్సర్ కింద తగిలిందంట, అది చూడాలి. ఓకే దెన్ సీ యూ గైస్ ఆన్ నెక్స్ట్ మోటో బ్లాగ్. బై బాయ్. ये थोड़ा शेप हो हुआ, अभी परफेक्ट ओके. अभी इधर अंदर में कुछ दिख रहा है? नहीं कुछ नहीं हुआ.
गांडू के चक्कर में हुआ। अरे ये पत्थर ना साइलेंसर थोड़ा क्या बोलते हैं अंदर दब गया। हाँ अंदर तक गया।